ఈడీ ఇటు చూడదా అంటూ ఈనాడే వాళ్ళకు వార్త రాసుకొచ్చింది. ఇసుకకు సంబంధించి బోల్డ్ అంత తినేస్తున్నారు అన్నట్టు. ఖచ్చితంగా జగన్ వ్యవహారంలో బాబు కోరుకుంటోంది అదే. ఆయన మనసులోని మాటే ఈనాడు కూడా కోరుకునేది. తెలుగుదేశం హయాంలో కుంభకోణాలకు సంబంధించి స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని పోలవరం ఏటీఎంగా మారిందని మాట్లాడారు. ఈడీ విచారణ వేశారా? అదేంటో తెలుగుదేశం వాళ్ళేమో బీజేపీ మమ్మల్ని దెబ్బతీయడానికి కుట్ర పన్నిందంటారు. కానీ ఈ 5 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క విచారణ ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్నట్టు ఇక్కడ ఏమైనా వేశారా? బాబు హయాంలోది సాక్ష్యాలతో సహా సిఐడి అనేక పాయింట్లు ఇచ్చింది, కేంద్రానికి రిపోర్ట్లు ఇచ్చింది, కానీ విచారణ చేపట్టలేదే. వాళ్ళు కక్ష పట్టలేదు ఇక్కడ. అయినా సరే బీజేపీ బాబుకు కనుక అనుకూలంగా వ్యవహరించకపోతే అది దుర్మార్గం చేస్తున్నట్టే అన్నటువంటి కొండ రాసుకొచ్చారు. ఇప్పుడు చంద్రబాబు గారికి బీజేపీ వల్ల ఓట్లు వస్తాయని కాదు పొత్తు పెట్టుకోవాలనుకుంటారు. బీజేపీతో కలిస్తే ఒకటి జగన్ డబ్బులు నియోజకవర్గాలకు అందకుండా చూడాలి, అట్లాగే అక్కడ డబ్బులు పంపిణీ జరగకుండా చూడాలి, కేంద్రం నుంచి డబ్బులు ఆపేయాలి, తద్వారా సంక్షేమ పథకాలని ఆపేయాలి, ఈ నెలల్లో ఇవ్వాల్సినటువంటి సంక్షేమ పథకాలన్నీ ఆగిపోవాలి, బిల్లులు ఆగిపోవాలి, అట్లాగే జగన్కి సంబంధించినటువంటి వాళ్ళ మీదన ఈడీ సిబిఐ లాంటి రైడ్స్ జరగాలి, తద్వారా వాళ్ళందరూ భయభ్రాంతులకు గురవ్వాలి. అప్పుడు ఆ సిచ్యుయేషన్లో వాళ్ళ షాక్లో ఉన్నప్పుడు మిగతా ఇష్యూస్ నుంచి డైవర్ట్ అయిపోతారు. ఇప్పుడు డైరెక్ట్గా జగన్ ఈ సంక్షేమ పథకాలు ఇచ్చాడు కాబట్టి ఇంతకంటే ఎక్కువ ఇస్తానని బాబు చెప్తున్నా జనం ఆశించినంతగా నమ్మట్ల. ఇక్కడ మధ్యతరగతి అబో మిడిల్ క్లాస్ ఫీలింగ్ ఎట్లా ఉంటుందంటే వాళ్ళకి ప్రభుత్వాల నుండి ఏమీ రావు, కానీ ఏదో జరిగిపోతుంది, ఏదో జరగాలి అన్నటువంటి ఆశ ఉంటుంది. ఏదో జరిగిపోతుంది అనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని వాళ్ళు నమ్ముతూ ఉంటారు. నిప్పు లేకపోతే పొగరాదు లాంటి మాటలతో నమ్ముతూ ఉంటారు. కాబట్టి మధ్యతరగతిని మైండ్ ట్యూన్ చేశారు ఆల్రెడీ. ఇప్పుడు లేబర్ని ఆపాలి అంటే లేబర్కి ఎంత ఇచ్చినా, ఎన్ని వేలు ఇచ్చినా సరే ఫైనల్గా డబ్బులు ఇచ్చేటటువంటి వాడు చివరి నిమిషంలో ఇచ్చేటువంటి డబ్బులే ఇక్కడ ముఖ్యం. ఆ 2,000 రూపాయలు ఎవరిస్తారు, 1,000 రూపాయలు ఎవరిస్తారు అనేది చూసుకుంటారు. ఇన్ని రోజులు ఇచ్చారు కదా, ఏడాదికి ఎంత ఇచ్చారు కదా అనేటువంటి చూసేటువంటి దానికంటే మళ్ళీ ఆ రోజున ఇవ్వకపోతే మళ్ళీ ఓటేరు. కాబట్టి అట్లాంటి వాళ్ళని దగ్గరికి డబ్బులు పోనీయకుండా చూస్తే, ప్లస్ అలా పోకుండా ఉండాలంటే మొత్తం భయభ్రాంతులకు గురవ్వాలి. అది బాబు బీజేపీతో పొత్తు ద్వారా ఆశించేది. మరి ఏం జరుగుతుందో చూడాలి.